గుండె బద్దలైపోవాలి. ఆ మాట పౌలు లాంటి వ్యక్తి నోటిలో నుంచి రావాలి అని అంటే అది చాలా ఆయన చంపేసుకున్న పరిస్థితి. సాధారణంగా ఉన్న అధికారులతో, దయ్యపు శక్తులతో, తాంత్రిక శక్తులతో పౌలు గారి యొక్క పరిచర్య మనం చూసినప్పుడు ఆయన చెయ్యి పెట్టి స్వస్థపరిచింది చాలా తక్కువ. చెయ్యి పెట్టి స్వస్థపరిచింది, దయ్యములు వెళ్ళగొట్టింది చాలా తక్కువ. వాక్యము చెప్తున్న సమయంలోనే స్వస్థత కార్యాలు, విడుదల కార్యాలు జరిగిపోయినాయి. అంతటి మహాశక్తి కలిగిన ఆయన ఇంకా ఒక అడుగు ముందుకు వేసి పౌలు గారి గురించి మాట్లాడాలి అని అంటే, ఆయన మాట్లాడకుండా ఆయన పత్రిక చదువుతూ ఉంటే మనుషుల్లో ఉన్న దురాత్మలు వదిలిపోయినాయి అంట. అంత శక్తి కలిగిన ఆయన కొరింథీ సంఘంతో అంటారు, నన్ను మీ హృదయాల్లో చేర్చుకోండి దయచేసి అని అంటాడు ఆయన. ఎందుకు చేర్చుకోవాలి అని అంటే, మీరు విశ్వాసములో పరిపూర్ణులవునట్లు, విశ్వాసములో సంపూర్ణులవునట్లు, పరిశుద్ధతలో పాలిభాగస్తులై ఉండి దేవుని యొక్క చిత్తమును మీరు ఎరిగి ఉండాలని. మీరు నన్ను హృదయంలోకి చేర్చుకోలేదనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, ఎవరో తెలియని వారి ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో కూర్చొని తెలిసిన వారే, మన పౌలు గారు ఉన్నారు ఇక్కడ, వారి ఇంటికి వెళ్ళి నేను, అయ్యా నన్ను మీ హృదయాల్లో చేర్చుకోండి అని అడగడానికి నాకు చాలా ఏమంటారు అంటే గట్స్ కావాలి. నన్ను నేను చంపేసుకొని ఆ మాట పలకడానికి చాలా ధైర్యం కావాలి. సో పౌలు గారు ఆ మాట ఎందుకు పలికారు అంటే వారిని పరిపూర్ణులుగా చేయడానికి. సాధారణంగా యేసుక్రీస్తుని ఆరాధించే వారిలో 4 రకాలు ఉంటారండి. ఆ 4 రకాల్లో మీరు ఎక్కడున్నారనేది మీరే పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటి రకం విశ్వాసులు. యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉందా? ఉంది, రైట్. ఉన్న నమ్మకాన్ని కాస్త ప్రాక్టీస్ చేస్తారు. సంవత్సరానికి ఒకసారి కాకుండా వారానికి ఒకసారి. అర్థమైందా? సంవత్సరానికి ఒకసారి కాకుండా వారానికి ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు, సాధకము చేస్తారు. వారు భక్తులు. మొట్టమొదటి రకం ఎవరు? విశ్వాసులు. ఇప్పుడు రెండో రకం ఎవరు? భక్తులు. వీళ్ళు ఏంటంటే మరి ఏదో యేసుప్రభు అంటే ఉందండి మా అక్కడ నమ్మకం అన్నట్టు కాకుండా ఆ విశ్వాస మార్గంలో సాధకం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వీరు భక్తులు. ఇక మూడో రకం వీరెవరు అని అంటే పరిశుద్ధులు. భక్తులకి పరిశుద్ధులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రతి భక్తుడు పరిశుద్ధుడు కాదు. భక్తుడుగా ఉంటున్నవాడు పరిశుద్ధతను కలిగి ఉండడానికి తను తాను తగ్గించుకోవాలి, తనలో ఉన్నవి అనేకమైనవి విడిచిపెట్టాలి, నూతనమైన లక్షణాలు తాను నమ్ముతున్న భక్తిలో నుంచి తను అలవాటు చేసుకునేవాడుగా ఉండాలి. ఇది పరిశుద్ధుల యొక్క లక్షణం. ఇక నాలుగోది, ఆఖరిది, పౌలు గారు అంటారు మీరు పరిశుద్ధుల నుంచి సంపూర్ణులు అవ్వాలి అని అంటాడు ఆయన. పరిశుద్ధుల నుంచి సంపూర్ణులు అవ్వాలి. నాలుగో రకం వీళ్ళు ఎవరు అంటే సంపూర్ణులు, కంప్లీట్, పరిపూర్ణులు అని చెప్పచ్చు మనం. 4 రకాలైన విశ్వాసులు. ఈ 4వ రకం వాడు ఏంటంటే ఇంకా జీవితంలో ఏ పరిస్థితి అయినా అల్లకల్లోలమైపోయినా బైబిల్ గ్రంథంలో మనము పరిపూర్ణులు సంపూర్ణుల లెక్కలో ఆ జాబితాలో తీసుకుంటే దానియేలు లాంటి మహాభక్తుడు, యోబు లాంటి మహాభక్తుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి భక్తులు, రూతమ్మ లాంటి భక్తురాలు, హన్నా గారు లాంటి భక్తురాలు, ఇలాంటి వారు సంపూర్ణులు. భక్తులు కాదు, పరిశుద్ధులు కాదు, వీరు సంపూర్ణులు.
వారిని వారు చంపుకొని సమస్తం ఇంకా వారు లేరు అని నమ్మి దేవునికి వారిని వారు సమర్పించుకొని దేవుని యొక్క మాట మాత్రమే వినుచు, దేవుని యొక్క మాట మీద మాత్రమే ఆధారపడుచు ముందుకు వెళ్తారు. అయితే దీంట్లో ఉన్న చిన్న మెలిక ఏంటంటే సంపూర్ణులు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారంట. అర్థమైందా? ఈ నలుగురు క్రైస్తవులే, ఈ నలుగురు యేసుక్రీస్తుని ఆరాధించేవారే. ఈ నలుగురు మీకున్న జీవగ్రంథం, మీకున్న ఏంటి గ్రంథం ఏంటి అని అంటే ఇదిగోనండి ఈ బైబిల్ గ్రంథం అండి అని చెప్పి చాలా గర్వంగా చెప్పేవారే. అయితే అల్టిమేట్ ఫైనల్ డెస్టినేషన్కి చేరుకునేది ఎవరు అని అంటే సంపూర్ణులు మాత్రమే. ఈ మాట నేనంటుంది కాదు, పౌలు గారు అన్నమాట. సో మనము ఎట్టి విధమైన భక్తి చేస్తున్నాము, ఏ రకమైన భక్తిని ఆచరించే వారంగా ఉంటున్నాము, ఏ రకమైన భక్తి విధానములో మనము వెళ్ళే వారంగా ఉంటున్నాము పరిశీలన చేసుకుందాము. విశ్వాసులుగా మిగిలిపోతున్నామా? విశ్వాసుల నుంచి భక్తుల క్రమంలోకి వచ్చి అక్కడే నామకార్థ భక్తి స్థితిలో ఉండిపోతున్నామా? అక్కడి నుంచి ఒక అడుగు ముందుకు వేసి కొంచెము ఈ లోకాన్ని అసహించుకుంటూ వైరాగ్యాన్ని కలిగి ఉంటూ పరిశుద్ధతలో జీవిస్తూ ఇది సరిపోతుంది, నాకు ఇది సరిపోతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సేవలో ముందుకు వెళ్తున్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చాడంట, వచ్చి నాకు నిత్య జీవం కావాలన్నాడంట. నిత్య జీవం కావాలి అని అంటే నువ్వు చేయాల్సిన చాలా మంచి పనులు ఉన్నాయి అబ్బాయి అన్నాడు ఆయన. అయ్య బాబాయ్ నేను ఎప్పుడు చేసేస్తూ ఉంటానండి ఈ లోకంలో. ఇదిగో బ్రదర్ మౌలిని అడిగినా నేను పరిశుద్ధుడని చెప్తాడు, బ్రదర్ సాగర్ని అడిగినా నేను పరిశుద్ధుడని చెప్తారు, ఇక్కడ సిస్టర్ పరిమిలాని అడిగినా నేను పరిశుద్ధుడని చెప్తారు. అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు బాబు మనుషుల దృష్టిలో నువ్వు పరిశుద్ధుడేమో కానీ నా దృష్టిలో మాత్రం ఇంకా నువ్వు పరిపూర్ణత చెందినవాడు కాదు అని అంటారు. నేను అంటాను, ఈరోజు మీ పరిశుద్ధత ఒకవేళ నా కళ్ళకి కనిపిస్తుందేమో, ఫలానా వాళ్ళండి చాలా మంచోళ్ళండి, మంచి ప్రార్థన పరులండి, వాక్య అనుభవాల్లో వెళ్ళేవారండి అని నేను చెప్పొచ్చేమో. అయితే ఈ సంపూర్ణత పరిపూర్ణత అనేది నీకు దేవునికి మధ్యలో జరిగే ప్రక్రియ. హృదయంలో నేను ఎప్పుడు చెప్పే మాట, మనిషికి 3 రకాలైన స్వభావాలు ఉంటాయని చెప్తాను. దాంట్లో 3వ రకమైన స్వభావము ఎవరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరి సమయంలో మనం కలిగి ఉన్న ఆలోచన విధానము. సో ఎటు విధమైన భక్తిలో మీరున్నారు? మీరు చేసే భక్తికి, చేస్తున్న ప్రయాణానికి ఒక డెస్టినేషన్ మీరు పెట్టుకోవాలి. ట్రైన్ ఎక్కారు అని అంటే ఎక్కిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే సమాధానం చెప్పకపోతే మిమ్మల్ని ఏమంటారంటే పిచ్చోళ్ళు అంటారు. ఏలూరులో ట్రైన్ ఎక్కారు, ఎక్కిన తర్వాత జనరల్ టికెటే తీసుకున్నారు, రిజర్వేషన్ కాదు జనరల్ టికెటే తీసుకున్నారు. ఎక్కేసారు, కూర్చున్నారు. నీ పక్కనోడు అడుగుతాడు ఎక్కడికి వెళ్తున్నారండి అని అంటే ఏమోనండి అని అన్నారు అనుకోండి, ఈడేడో కొంచెం ఈడు తేడాగా ఉన్నాడు, ఈడు ఆర్పిఎఫ్ వాళ్ళకి సిఆర్పిఎఫ్ వాళ్ళకి ఫోన్ చేయండి ఒకసారి, ఈయన తీసుకెళ్ళిపోమని చెప్పండి, లేదంటే ఈడు ఎవడు దొంగలా ఉన్నాడు ఈడు. ఏమండి మనం వెళ్తున్న భక్తి, మనం చేస్తున్న భక్తి, మనం వెళ్తున్న ప్రయాణానికి గమ్యస్థానం ఏంటో మనం ఖచ్చితంగా గ్రహించుకునే వారంగా ఉండాలి. ఆ తర్వాతే భక్తిని మనము కొనసాగించే వారంగా ఉండాలి. లేదంటే నేను అంటాను దయచేసి ఈ భక్తిని ఆపేద్దాం ఎక్కడితో. ఎందుకు ఇవి అర్థమైంది? గమ్యస్థానానికి చేరుకోలేని భక్తి ఎందుకు? గమ్యస్థానానికి వెళ్ళలేని భక్తి ఎందుకు? మనము చేసే భక్తి ఏదైతే ఉందో అది గమ్యస్థానానికి చేరుకునే భక్తి మనం చేయాలి కదా. కాబట్టి సంఘానికి సేవకుడిగా తెలియజేస్తున్నమాట, మనందరం కలిసి చేయాల్సిన భక్తి పరలోక రాజ్యానికి చేరే భక్తిని మనం చేసే వారంగా ఉండాలి. స్తోత్రాలు చెప్దాం ఒకసారి. హల్లెలూయా.